చిన్నప్పుడైతే అన్న చెల్లి అక్క తమ్ముడు ఎంత కొట్టుకుంటారో అది ప్రేమ అన్న సంగతి అప్పుడు తెలియదు. పెరిగి కొంచెం వయసుకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని ఆడపిల్ల వెళ్ళిపోయేటప్పుడు తోడబుట్టిన వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతున్నామని ఆ బాధ ఉంటది కదా, ఆ బాధ పెళ్ళైన తర్వాతే అర్థమవుతుంది. అప్పటి వరకు రాఖీ కట్టాలన్నా ఏం చేయాలన్నా మనకు నచ్చినట్టయితే మనం చేసుకుంటాము. అదే పెళ్ళైన తర్వాత అయితే వేరే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ రాఖీ కడతానికి వెళ్ళాలి. పెళ్లికి ముందు రాఖీ కట్టాలంటే అమ్మ దగ్గర నాన్న దగ్గర కొంచెం డబ్బులు తీసుకొని రాఖీ కొనుక్కొని కడతాం కదా. అదే పెళ్ళైన తర్వాత అయితే హస్బెండ్ కానీ లేకపోతే ఇండిపెండెంట్గా ఉండే వాళ్ళు అయితే వాళ్ళ డబ్బులతో కొనుక్కొని బ్రదర్కి రాఖీ కడతారు. అదే పెళ్ళైన తర్వాత కొందరు ఇండిపెండెంట్గా ఉండకుండా డిపెండెంట్గా ఉంటారు కదా, వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా హస్బెండ్ దగ్గర డబ్బులు తీసుకొని రాఖీ కొనుక్కొని మన పుట్టింటికి అయితే వెళ్తాం కదా. ఇలా చాలా మంది చాలా రకాలుగా అయితే రాఖీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు మా బ్రదర్ రీసెంట్గా యూకే వెళ్ళాడని. ఈ రోజు మార్నింగ్ లెగ్సిన దగ్గర నుంచి అయితే మా బ్రదర్ అయితే ఎక్కువగా గుర్తొస్తా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ఎప్పుడు వాడికి రాఖీ కట్టకుండా అసలు ఉండలేదు. పెళ్ళైన తర్వాత కూడా మోస్ట్ ఆఫ్ ది టైం ఎక్కువ రాఖీ కట్టాను. లాస్ట్ ఇయర్ వరకు కూడా వాడు కుదిరితే వాడి నా దగ్గరికి వచ్చేవాడు, లేదంటే నేనే వాడి దగ్గరికి వెళ్ళేదాన్ని. ఈ ఇయర్ అయితే మాత్రం కుదిరినా కానీ కుదరకపోయినా కానీ వెళ్ళలేను. అందుకే ఈ రోజు అయితే నా చేతితో వాడి కోసం అయితే రాఖీ చేశాను. నెక్స్ట్ ఇయర్ వాడు వచ్చే టైంకి అయితే ఈ రాఖీ కడదామని చెప్పి. ఈ రాఖీ అయిపోయిన తర్వాత చూస్తుంటే చాలా ఎమోషనల్ అయ్యి ఏడుపు వచ్చింది. ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్తున్నా కానీ అంతే ఎమోషనల్ అయ్యి ఏడ్చాను. ఎప్పుడూ రాఖీ కట్టకుండా అసలు లేను. ఇయర్ మాత్రం ఖచ్చితంగా కట్టను, అదే బాధగా ఉంది చాలా.